తెలంగాణలో 700 మంది చచ్చిపోయారు కదా. చెప్పండి చిన్నారావు గారు, వింటున్నాను, చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణలో 700 మంది చచ్చిపోయారని చెప్తారు వాళ్ళు. 700 మంది ఎవరి పిల్లలు చనిపోయారండి? ఉద్యోగం చేసే నాయకుల పిల్లలు ఎవరైనా చనిపోయారా? వాయిస్ లో క్లారిటీ లేదండి. థ్యాంక్ యూ. మెదక్ నెక్స్ట్ కాలర్ మెదక్ నుంచి లక్ష్మణ్ గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. అదే ఆలోచన కనుక ఉంటే ఈ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ప్రతి ఒక్క పార్టీ కలుపుకొని ముందు పోయి తెలంగాణ రప్పించుకుంటుంది. కానీ ఈయన తెలంగాణ చేయాలన్న లక్షణం లేదు. 100% ఈ రోజు కాదు, 2014 కానీ 2020లో కానీ తెలంగాణ గురించి ఇంకొక మాట మాట్లాడితే మాత్రము కేసీఆర్ కానీ ఇక్కడ ఎవ్వరైనా కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు మాట్లాడినా కానీ ప్రజలు మాత్రం వాళ్ళకి సరైన బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉన్నాయి. ఓకే నెక్స్ట్ కాలర్ తుని నుంచి వెంకటరమణ గారు లైన్ లో ఉన్నారు. వెంకటరమణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. వీళ్ళు తెలంగాణ గురించి అలా మాట్లాడుతూనే ఉంటారు సార్. వాళ్ళు తెలంగాణ ఇచ్చేది లేదు పాపం. వీళ్ళు పేద ప్రజలను ఎలాగా బాధిస్తూనే ఉంటారు. వాళ్ళకి రాజకీయం కావాలా? రెండో పార్టీ అన్నది తెలంగాణలో ఉండకూడదు. అయితే మేము కొత్త నుండి మాట్లాడుతున్నాం. తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉంది. వాళ్ళు తెలంగాణ వాళ్ళని విమర్శించాలనే ఉద్దేశం కాదు. కానీ ఇవ్వాలన్న చిత్తశుద్ధి, తీసుకురావాలన్న చిత్తశుద్ధి రాజకీయ పార్టీలో లేదంటారు. ఎవరికి లేదండి. ఎవరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎవరు లేరు. కొంతమంది మాత్రమే ఉన్నారు. ప్లీజ్ ఆలోచించాలి మీరు. చెప్పండి. వాళ్ళు ఎక్కువ బాధ పెట్టేది కాంగ్రెస్ వాళ్ళని పట్టుకోవాలి సార్ గట్టిగా. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవ్వాలన్నా ఏ చేయాలన్నా వాళ్ళే చేయాలా. వాళ్ళు ఎవరిని ఎలా వాడుకోవాలన్నది ఏదో లోపాయికారిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని వాడుకుంటూ పక్కన వాళ్ళకి ఉసిగలుపుతారు సార్ వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరమణ గారు. డిస్కషన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేషన్ సూపర్ విజ్ లో ఐపీసీసీ క్లాసులు జూలై 27 నుండి
వెల్కమ్ బ్యాక్. ప్రకాష్ గారు, ఏంటి ఉన్నట్టుండి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని విడగొడితే 3 ముక్కలు చేయాలి, తెలుగు జాతి సమైక్యతను కాపాడాలి, లేదంటే 3 ముక్కలు చేయాలని చెప్పి అంటున్నారు. అంటే ఫస్ట్ ఏంటంటే తెలుగు జాతి సమైక్యత గురించి మాట్లాడే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఒక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రం లేదండి. ఎందుకు అంటున్నా అంటే తెలుగు జాతి ఔన్నత్యాన్ని కోరేవాడైతే మహబూబ్ నగర్లో ఉన్న తెలుగు వాళ్ళను, నందికొట్కూరులో ఉన్న తెలుగు వాళ్ళను కూడా సమానంగా చూడాలా. ఆర్డిఎస్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది మహబూబ్నగర్ జిల్లాలో. మహబూబ్నగర్లో 2% అండి ఇరిగేషన్. 2%. ఒక్క నిమిషం అండి, బైరెడ్డి రాజశేఖర గారి లైన్లోకి వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజశేఖర గారు నమస్కారం అండి. సార్ ఏంటి సార్ ఉన్నట్టుండి రాష్ట్రాన్ని విడగొడితే 3 ముక్కలు చేయాలి, లేదంటే జాతిని సమైక్యంగా ఉంచాలని చెప్పి నిన్న ఉన్న ఫలంగా ఎందుకు ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది తెర మీదకి? ఇది ఉన్న ఫలంగా కాదండి, ఇది అసలు అంటే మీ వైపు నుంచి అండి, ఐ మీన్ మీ వైపు నుంచి అండి సార్. అవునండి, వాస్తవంగా మాకు ఒక చరిత్ర ఉంది. రాయలసీమ అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఇది మాకు సంస్కృతి, మాకు కల్చర్, మాకంతా కూడా డిఫరెంట్ ఇది ఉంది, లైఫ్ స్టైల్ మాకు. ఇటువంటి ఈ పరిస్థితులలో మా గురించి మాట్లాడకుండా వాళ్ళే సర్దుకుంటా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అని చెప్పి వాళ్ళు సర్దుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రాయలసీమ నేటి గాలి వదిలేస్తారా, లేకపోతే రాయలసీమ అన్నది వీళ్ళకి పట్టలేదా లెక్కలేదా అన్నదే ఇప్పుడు విషయం. రాజశేఖర్ గారు పట్టలేదా లెక్కలేదా అని కాదు, ఇప్పుడు ఒకవేళ రాయల తెలంగాణ ఇస్తే కొన్ని 2 జిల్లాలు కలుపుకొని అటువైపు 3 జిల్లాలు వెళ్తే మళ్ళీ రాయలసీమ నేతలే రాజ్యాధికారాన్ని చేపడతారనేది కదా. రాజ్యాధికారానికి దానికి సంబంధమే లేదండి. అసలు వీళ్ళెవరండి? రాయలసీమను 2గా 3గా ముక్కలు చేసేదానికి వీళ్ళెవరు? అదేదో బెంగాల్ను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేసి 2గా చీల్చినట్టుగా వీళ్ళెవరు చేసేదానికి? రాయలసీమ అన్నది ఈ రాయలసీమ ఈ పౌరుషానికి మారిపోయిన గడ్డ. ఇది చరిత్ర ఉంది దీనికి. ఈ 4 జిల్లాలే కాదు, బళ్ళారి కూడాను మా ప్రాంతమే. దాన్ని తీసుకెళ్లారు కర్ణాటకకు ఒప్పజెప్పారు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఒప్పజెప్పారు. ఇంకా ఇంత జరుగుతా ఉంటే కూడా ఊరికే చూస్తూ ఊరుకున్నాము. ఈ రోజు మా ఉనికికే ప్రమాదం వచ్చింది, మా ఆత్మాభిమానానికే ప్రమాదం వచ్చింది. ఈ సమయంలో మేము స్పందించకపోతే ఇంకెక్కడ ఉన్నామండి మేము? అయిపోయింది మా వ్యవహారం. అసలు రాయలసీమ అన్నది డిసప్పియర్ అయిపోతుంది ఇంకా మ్యాప్ నుంచి. ఓకే, ఉంటే ఎట్లా? ఒకవేళ విడదీస్తే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు అయిపోయాయి, కీలకమైనటువంటి దశకు చేరుకుంది తెలంగాణ అంశం అనుకున్న తరుణంలో ఒకవేళ ఉంటే రాష్ట్రం ఏ రకంగా విభజించాలి అంటారు? ఇంకా జిల్లాలు కలుపుకోవడం కానీ అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఏమైనా ఉంటాయా? చూడండి, ఇప్పుడు ఉంటే 1గా ఉండాలి. దేర్ షుడ్ బి ఓన్లీ 1, లేకపోతే 3, 3 ఉండాలి. అంతేగాని 2 అన్నది అసలు ఇంకా దాంట్లో ఏముంది అర్థము? ముందు రాయలసీమ భవిష్యత్తు గురించి తెలియజేయమనండి. రాయలసీమ ఎక్కడికి వెళ్ళాలి, రాయలసీమ ఇటెళ్ళాలా అటెళ్ళాలా, రాయలసీమ భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితులు ఏంటి, ఇవన్నీ చర్చ చేయకుండానే ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కేసీఆర్ గారు ఒకటేసారి ఢిల్లీ నుంచి బయలుదేరింది తెలంగాణ వచ్చేస్తా ఉంది అని ఆయన అంటారు. అదే రకంగా ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు అంటా ఉన్నారు ఏమనంటే అయిపోయింది తెలంగాణ అని. అంటే ఇంకా రాయలసీమ పరిస్థితి ఏంటండి? మేమేమన్నా ఏదైనా ఎవరైనా కట్టుకున్నోళ్ళమా, లేకపోతే మేమేమన్నా ఉంచుకున్నోళ్ళమా అర్థం కావడం లేదు మాకు. మొరటగా చెప్పాలంటే అసలు మా ఉనికికే ప్రమాదం తీసుకొస్తా ఉన్నాం, మమ్మల్ని గాలికి వదిలేస్తా ఉన్నారు. ఏంటి వీళ్ళ లెక్కలేంతనము? ఉంటే రాష్ట్రం అంతా 1 ఉండాలి. ఎస్ఆర్సి 1 ప్రకారంగా 1వ ఎస్ఆర్సి ప్రకారంగా ఏర్పడిన భాష మీద ఆధారపడి లింగ్విస్టిక్ స్టేట్స్ ఏ రకంగా ఏర్పడ్డాయో దాని ప్రకారంగా ఒక స్టేట్ ఉండాలి. లేదు ఈ తెలుగు జాతి విడిపోతా ఉంది అంటే 3 ముక్కలు చేయండి. రాయలసీమ మాకు ఇవ్వండి స్టేట్ గా, మేము మా బతికేదో మేము బతుకుతాము. ఒకసారి మీతో ప్రకాష్ గారు, వి ప్రకాష్ అండి, తెలంగాణ వాది, ఆయనతో మీతో ఇంటరాక్ట్ అవుతారండి. రాజశేఖర రెడ్డి గారు, మీరు 3 ముక్కలు అవుతారా 4 ముక్కలు అవుతారా? మా తెలంగాణ వాదులకు సంబంధించినంత వరకు 4 లక్షల మందికి ఎటువంటి అభ్యంతరం లేదండి. మీరు అన్నదాన్ని నేను గౌరవిస్తాను. మా సంస్కృతి మాది 3 ముక్కలు, 2 విడదీయద్దు. 2 రాయల తెలంగాణ పేరుతో 2 జిల్లాలు ఇటు 2 జిల్లాలు అటు చేసినట్టయితే రాయలసీమ సంస్కృతి పూర్తిగా అంతరార్థం అవుతుంది. కాబట్టి ఒక సంస్కృతిని కాపాడుకోవడానికి ఎవరు పోరాటం చేసినా మేము మద్దతు ఇస్తాం. కానీ ఒక అభ్యంతరకరం ఏంటంటే ఎప్పుడు తెలంగాణ అన్నా కూడా అప్పుడు ఈ ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని తీసుకొస్తున్నారు తప్ప
మనసులో మీకు రాయలసీమ సపరేట్ గా ఉండాలని మీకు ఉన్నట్టయితే 1956 నుంచి మీ పోరాటం ఉండాలి, లేకపోతే 1969 లో మీ పోరాటం ఉండాలి, 1996 లో మలిదశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక మీ పోరాటం ఉండాలి, లేదంటే 2001 లో టీఆర్ఎస్ పెట్టినప్పుడైనా రాయలసీమ ప్రత్యేక పార్టీయో లేకుంటే ప్రత్యేక ఉద్యమమో రావాల్సిన అవసరం ఉండే. కానీ తెలంగాణ వస్తుంది అనుకున్న టైంలో ఎప్పుడైతే ఢిల్లీలో కొంచెం అనుకూలంగా సంకేతాలు వస్తాయో అప్పుడు మాత్రమే ప్రత్యేక నినాదం గుర్తొస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే రాజశేఖర్ గారు చెప్పండి. చూడండి, వీరు అంటున్నది ఉద్యమం అనేది వీళ్ళ సొంత పేటెంట్ రైట్ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది మనం తీసుకుంటే రాయలసీమ యొక్క దుస్థితి, రాయలసీమ యొక్క పేదరికాన్ని గురించి అనేక సార్లు ఉద్యమాలు జరిగాయి. ఆయన మర్చిపోతున్నట్టున్నారు. నేను రాయలసీమ ప్రత్యేకం గురించి అడిగాను. ప్రత్యేక రాయలసీమ నేను కూడాను రాయలసీమ యూత్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ కాజ్ కోసం 1990లో పోరాడినప్పుడు ఏ ఉద్యమాలు రాష్ట్రంలో ఇంకొక ప్రాంతంలో లేవు. అయినా ఈ రోజు ఒక క్రాస్ రోడ్స్ లో ఉంది ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి. విడిపోయే ప్రమాదం కనపడతా ఉంది ఈనాడు. మరి దీనికి మీరెందుకు భుజాలు తడుపుకుంటున్నారో నాకు అర్థం కావడం, ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మా రాయలసీమ మాకు కావాలి, విడిపోతేనే అంటా ఉన్నాం, లేకపోతే ఓటిగా ఉందాం అనుకుంటున్నాం. అంతేగాని మా రాయలసీమ గురించి కూడా మాట్లాడకూడదు అన్నటువంటి ఒక ధోరణిలో మీరు మాట్లాడడం చాలా కేసీఆర్ గారు నిన్న మాట్లాడారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న నాటకమని. ఇక్కడేం పాల్జీకే పిల్లలు ఉన్నారా అండి? లేకపోతే ఇక్కడ ఏమన్నా చిన్న పిల్లల వ్యవహారం అనుకుంటున్నారు?